Yes. Okay, now, so functions actually. అసలు ఏంటి గొడవ? ఫంక్షన్స్ ఏంటి? ఉం? అసలు ఫంక్షన్స్ గొడవ ఏంటి అంటే, అసలు ఏంది సార్ ఫంక్షన్ అంటే? ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే చూడండి, మనకి ఎప్పుడైనా సరే, మనకి చూడండి, ఎప్పుడైనా నంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. మల్టిపుల్ కమాండ్స్, ఎస్ ఎస్, మల్టిపుల్ కమాండ్స్, గుడ్. సో ఈ మల్టిపుల్ కమాండ్స్, అర్థమైందా? ఈ మల్టిపుల్ కమాండ్స్ మనం ఒక ప్లేస్ లో రాస్తాం. ఎక్కడ రాస్తాం సార్? ఒక ఫైల్ 1 అనేది ఓపెన్ చేయండి. ఓకే, ఫైల్ 1 ఓపెన్ చేసిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, సో టోటల్ గా ఆ ఫైల్ 1 లోపల, ఎస్, రైట్ డౌన్ ద కమాండ్స్, అంటే రైట్ డౌన్ ద స్టేట్మెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10, అలాగా. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్. దీన్నే మనం ఇంకేమంటాం అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాట్ ఇస్ దిస్? ఏమని పిలుస్తాం? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకళ్ళు పిలుస్తారు అట్లా. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకళ్ళు పిలుస్తారు అలాగా, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంకొకళ్ళు పిలుస్తారు అలాగా. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ వీటిని ఈ ఫైల్లో రాసినవి. ఆ తర్వాత కొంతమంది ఏమని పిలుస్తారంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ లైక్ దిస్. అంటే ఈ విధంగా ఏం చేస్తారు అంటే, ఒక ఫైల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే, అర్థమైందా? ఆ రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఈ ఫైల్ ని, ఎస్, ఈ ఫైల్ ని, ఇదిగో, నేను షెల్ స్క్రిప్ట్ లో వాడుకోవచ్చు. ఓకే, ఎక్సలెంట్ సార్. షెల్ స్క్రిప్ట్ లో వాడుకోవచ్చు. అంటే ఎలా వాడతాం? షెల్ స్క్రిప్ట్ తెలుసు కదా నీకు, విఐఎం. మనకి స్క్రిప్ట్ 1.sh, అలా ఓపెన్ చేస్తాం. అలా ఓపెన్ చేసిన వెంటనే, ఎస్, ఇలా ఇక్కడ రాస్తాం. ఏమని? బిన్ బ్యాష్. ఎస్ ఎస్, బిన్ బ్యాష్ రాసిన తర్వాత, ఏదైతే ఫైల్ ఇక్కడ ఉందో ఈ నేమ్ ని ఇక్కడ తీసుకుంటాం. అంటే కాలింగ్ దిస్ ఫైల్ ఇంటూ దిస్ ప్లేస్. కాలింగ్ అంటే పిలవడం, తీసుకుంటాం. కాలింగ్ అంటే ఏంది? ఫైల్ 1 ఇక్కడ రాస్తాం. అరే, అంతేనా? ఎస్. అంటే ఇదంతా కూడా ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఫైల్లో రాస్తాం. ఆ ఫైల్ ని ఇక్కడ పిలుస్తాం, కాల్ చేస్తాం. ఫైల్ ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూషన్ అవ్వ. అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడైతే ఇక్కడ నేను విఐఎం స్క్రిప్ట్ 1 లో వెన్ బ్యాష్ రాసి ఫైల్ 1 రాసి, ఎస్, రాసిన తర్వాత ఈ ఫైల్ ని ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూషన్ చేశానో, వెంటనే కర్సర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ ఫైల్ 1కి వెళ్ళి ఈ స్టేట్మెంట్స్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేసి మనకు అవుట్పుట్ తెచ్చేసింది అనమాట. అంటే దాని అర్థం ఏంది? స్క్రిప్ట్ లో నేను ఏం మోడిఫికేషన్ చేయను, ఈ ఫైల్లో చేసుకుంటా మోడిఫికేషన్స్ ఏదంటే. దిస్ ఫైల్ కంటైన్స్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. అర్థమైందా? సో అట్లా ఆ ఫైల్లో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటే, ఆ రాసిన దాన్ని ఇక్కడ నేను కాల్ చేసుకుంటా. దీన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్ అని పిలుస్తాం. ఎక్కడ ఫంక్షన్ అంటే ఏంటి సార్? మాకు అర్థం కాలేదు సార్, సరిగా చెప్పండి సార్ అంటే, ఇదిగో ఇట్లా, ఇలాగా, ఉమ్, ఇలాగా ఒక ఫైల్ అనేది. సార్ ఎక్స్టెన్షన్ ఏమవుతా? ఏం ఎక్స్టెన్షన్ వద్దు, నార్మల్ గా ఒక ఫైల్ తీసుకో. ఓకే, తీసుకుంటాం సార్. తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు? నార్మల్ గా ఈ ఫైల్ తీసుకున్న తర్వాత, నువ్వు సపోజ్ నీ ఉద్దేశం ఏంటంటే క్రియేట్ సమ్ ఫైల్స్, నీ ఉద్దేశం, లేదా క్రియేట్ సమ్ డైరెక్టరీస్ ఆర్ క్రియేట్ యూజర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఒకటి తీసుకో. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేనున్నాను కదా, ఆ, నేనున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? సింపుల్ గా, ఇదిగో, ఇక్కడ ఇక్కడ రాస్తా, టచ్ ఫైల్ 1. ఓకే, ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్, టచ్ ఫైల్ 20, ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 20 రాస్తా. టుడే డేట్ ఎంత? డేట్ రాస్తా. డేట్ అనేది ఏంది? స్టేట్మెంట్ కాబట్టి ఎగ్జిక్యూషన్ అయింది, కమాండ్. అర్థమైందా? డేట్ అనేది కమాండ్ కాబట్టి ఎగ్జిక్యూషన్ అయింది. అంటే ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, అంటే 1 2 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అదే 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్స్ కి నేను ఒక పేరు పెడతా పైన. అంటే నా పేరు ఏంటంటే, ఇదిగో, ఫైల్స్ క్రియేషన్ అని పేరు పెడతా. ఫైల్స్ ఫైల్స్
CREATION క్రియేషన్ అని పేరు పెట్టి, అర్థమైందా, ఫైల్స్ క్రియేషన్ అని పేరు పెట్టి 2 బ్రాకెట్లు పెడతా. అంతేనా? అంతే. 2 బ్రాకెట్లు పెట్టి, అర్థమైందా, ఇక్కడ కర్లీ బ్రేసెస్, ఇక్కడ కర్లీ బ్రేసెస్. అంటే ఈ 2 బ్రాకెట్ల తర్వాత కర్లీ బ్రేసెస్ పెట్టి ఈ స్టేట్మెంట్స్ మనం రాయాలి. ఆ తర్వాత ప్రతి స్టేట్మెంట్ కి సెమీకోలన్, ఎండ్ ఆఫ్ ద లైన్ కాబట్టి, ఎండ్ ఆఫ్ ద లైన్. ఇంతే. సో ఎప్పుడైతే ఫైల్స్ క్రియేషన్ అని ఇక్కడ రాసావో, ఇక్కడ ఇక్కడ రాసావు కదా ఈ ఫైల్లో, ఓకే. రాసిన తర్వాత ఈ ఫైల్ అట్లాగే ఉంటుంది. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను జస్ట్ ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్ చెప్తాను. అర్థం ఇది ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, చూడండి. ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ రాస్తా. అప్పుడు ఎట్లా రాస్తాను, విఏఎం script1.sh రాస్తా. script1.sh రాస్తా. సో ఇప్పుడు ఇలాగా ఇది నేను ఓపెన్ చేశా. ఎప్పుడైతే ఓపెన్ చేశానో ఇది ఫైల్ ఓపెన్ అయింది కదా, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ బిన్ బ్యాష్, ఓకే. సో బిన్ బ్యాష్ రాసిన తర్వాత, అర్థమైందా, బిన్ బ్యాష్ రాసిన తర్వాత అప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్, చాలా చాలా సింపుల్ బాస్ ఇది. నేను చెప్పే మోడల్ చాలా సింపుల్ గా అర్థమైంది మీకు, ఈజీ టు అండర్స్టాండ్. ఓకే. ఇలా రాస్తా. రాసిన తర్వాత ఇదిగో ఇది ఉంది కదా ఈ ఫైల్ నేమ్, ఇక్కడ ఏంది ఇది, ఫైల్ నేమ్. ఓకే. లోపల రాసావు కదా, ఇదిగో ఇన్స్ట్రక్షన్స్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్స్ 3. దట్ మీన్స్ వాట్, మల్టిపుల్ స్టేట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి ఒక పేరు ఇచ్చాం, ఏమని, ఫైల్స్ క్రియేషన్ అని ఇచ్చాం. దీన్నే మనం ఏమంటాం అంటే ఫంక్షన్ నేమ్ అంటాం. ఫంక్షన్. సో దీన్ని ఫంక్షన్ నేమ్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ రాసిన దాన్ని ఫంక్షన్ అంటాం. అర్థమైందా? అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని మనం ఫంక్షన్ అని పిలుస్తాం. ఆ ఫంక్షన్ కి ఒక పేరు ఇస్తాం. అర్థమైందా? ఆ ఫంక్షన్ కి ఒక పేరు ఇస్తాం. దిస్ ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఎ ఫైల్. దట్ ఫైల్ నేమ్ ఈజ్ వాట్, file1. సో ఇది ఫంక్షన్ డిఫైన్ చేయటం అంటే ఇట్లా డిఫైన్ చేస్తాం ఫంక్షన్ ఎక్కడ, ఒక ఫైల్లో. సో ఈ file1 లో డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్ ని ఇక్కడ కాల్ చేసుకుంటా నాకు అవసరమైన చోట. అంటే script1 కి అవసరం అనుకో, కాల్ చేసుకో, నో ప్రాబ్లం. script2 కి అవసరం, కాల్ చేసుకో. script3కి అవసరం, అరే 1,00,000 స్క్రిప్ట్లకైనా ఈ ఫైల్ పనికి వచ్చింది, ఈ ఫంక్షన్ పనిచేసిద్ది. అందుకే వీఆర్ క్రియేటింగ్ ఫంక్షన్స్. we create a multiple functions, boss. So this function is useful for me. I can take this function, I can call this function from my shell script. ఎలాగా, ఏం లేదు, సింపుల్ గా ఇదిగో విఏఎం ఇట్ రాసాం, file1 ఈజ్ అవైలబుల్ దిస్ ప్లేస్. ఇప్పుడు నేను ఇది రాస్తున్నా, వివిఎం script1.sh బ్యాష్ అని రాసా. సో రాసిన తర్వాత నేను ఏం చేస్తాను తెలుసా, ఇక్కడ కింద జస్ట్ file1 అంటే ఏంది, ఈ ఫైల్ నేమ్ రాస్తా ఇక్కడ. ఎస్ ఈ ఫైల్ నేమ్ రాస్తా. ఓకే, సూపర్ సార్. రాసాం, file1 రాసా తర్వాత ఏం చేయాలి సార్, ఏం లేదు. ఆ file1 అనేది రాసిన తర్వాత ఆ file1 లో ఉన్న ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటా నేను. అంటే ఆ ఫంక్షన్ ని ఇక్కడ మెన్షన్ చేస్తా, ఏమని, ఇదిగో ఇక్కడ రాసాం కదా, ఏది ఫంక్షన్ నేమ్, ఫైల్స్ క్రియేషన్ అని రాసాం కదా. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ ఇదిగో ఈ ఫైల్స్ క్రియేషన్ ఇలా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటా. అరే అంతేనా సార్? అంతే. ఫైల్స్ _క్రియేషన్ ఏదైతే నేను రాశానో రాసుకుంటా, బ్రాకెట్స్ క్లోజ్. అంటే ఏం సార్ బ్రాకెట్ లేని ఫంక్షన్ కి అట్లా ఇవ్వాలా, ఫంక్షన్ అట్లా ఇవ్వాలా ఫంక్షన్ కి. అర్థం అంటే దాని అర్థం ఏంది, నేను ఇక్కడి నుంచి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా, దీన్నే ఫంక్షన్ కాల్ చేయటం అంటారు. దీన్ని ఫంక్షన్ కాల్ చేసుకోండి. ఇది ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సమ్వేర్ అండ్ కాలింగ్ ఫ్రమ్ షెల్ స్క్రిప్ట్. ఇప్పుడు ఇది ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకొని ఎప్పుడైతే నేను ఇక్కడ సబ్మిట్, ఇదిగో ఈ సేవ్ చేసి నెక్స్ట్ చేసి సేవ్ చేసుకో. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్ చేయి, ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏంది, script1.sh. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ చేసావో ఏమొచ్చింది తెలుసా, దాని తంటాలు అది పడి, ఏంది, ఈ స్క్రిప్ట్ తంటాలు అది పడి అక్కడ ఉన్నదన్నిటిని ఎగ్జిక్యూషన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తారు. దిస్ ఈజ్ వాట్, ఫంక్షన్.
సో ఎందుకయ్యా ఫంక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఫంక్షన్ అనేది నాకు స్క్రిప్ట్ 1 కు ఉపయోగపడింది. ఓకే, ఆ స్క్రిప్ట్ 2 లో కూడా దీన్నే పిలవాలనుకుంటున్నాను నేను, అవసరం వచ్చింది నాకు. అప్పుడు మళ్ళీ ఏంది, నేను ఐఎమ్ రైటింగ్ ద స్క్రిప్ట్ టు script2.sh and I call this function script2 డాస్ vim script2 రాస్తాను. ఓకే, ఇక్కడ ఏం రాస్తాను, ఎస్ బిన్ బ్యాష్. ఓకే, ఎస్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తాను తెలుసా, బిన్ బ్యాష్ రాసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫైల్ ఉంది కదా దాని పేరు ఇక్కడ రాస్తా. ఏమని, file1 అని రాస్తా. ఎక్సలెంట్. ఓకే, file1 రాస్తా. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలా, ఆ ఫంక్షన్ నేమ్ రాసుకో. ఆ ఫంక్షన్ నేమ్ ఏంది, ఫైల్స్ _creation. సూపర్ ఉంది కదా సార్ మోడల్, ఎక్సలెంట్ మోడల్ ఇది, ఎక్స్ట్రాడినరీ మోడల్. అంటే ఈ స్క్రిప్ట్ 2 లో మళ్ళీ నేను ఇదంతా, అంటే ఇక్కడ 100 లైన్స్ ఉన్నాయి సపోజ్, ఈ 100 లైన్స్ నేను మళ్ళీ టైప్ చేసి స్క్రిప్ట్ లో రాయాలంటే కష్టం. అందుకని అంటే రీయూజబిలిటీ సంథింగ్ కాల్డ్, అంటే అనుకో, అంటే ఇక్కడ దీన్ని ప్రతి స్క్రిప్ట్ లో ఉపయోగించుకోవచ్చు, ప్రతి పర్సన్ ఉపయోగించుకోవచ్చు, యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. దట్ మీన్స్ వాట్, ఫంక్షన్ అంటాం దీన్ని. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాల్ చేసామో దాన్నే కాలింగ్ ఫంక్షన్. కాల్ ద ఫంక్షన్ అంట. ఇది ఫైల్ అనేది ఏంది, మనం ఇక్కడ ప్లేస్ అన్నమాట, ప్లేస్ file1 లో ఉంది, ఫంక్షన్, ఈ ఫంక్షన్ కాల్ చేసుకో. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేశాను, ఎస్హెచ్ script2.sh, వెంటనే ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. అక్కడ ఉన్నాయని జరిగింది. మళ్ళీ నేను సార్ ఇది కాకుండా ఇంకేదన్నా స్క్రిప్ట్ లో రాసుకో, నీ ఇష్టం వచ్చింది రాసుకో, చాలా ఉంటాయి. జస్ట్ నేను అండర్స్టాండింగ్ పర్పస్ ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకో అని చెప్తున్నా. బట్ వీ హ్యావ్ సో మెనీ కమాండ్స్, సో మెనీ స్టేట్మెంట్స్ ఇన్ షెల్ స్క్రిప్ట్. నో, ఓన్లీ ఒకటే కాదు, చాలా ఉంటాయి. కానీ మధ్యలో ఇది రాసుకోవాలి ఎక్కడో దిక్క, అవసరమైనప్పుడు కాల్ చేసుకో. దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు యూటిలైజ్ ద ఫంక్షన్స్ ఇన్ ఎ షెల్ స్క్రిప్ట్. ఎస్, ఇది అనమాట యాక్చువల్ గా స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమన్నా? ఎస్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎస్ సార్. చాలా సింపుల్ వేలో చెప్పా. ఫంక్షన్ అంటే అర్థమైందా? ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. సో ఏంటి ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చామా లేదు ఇక్కడ, ఎందుకు ఇచ్చాము అంటే ఆ ఫంక్షన్ కి నేమ్ ఇవ్వాలి మనం, సో దట్ ఐ కెన్ ఐడెంటిఫై ద ఫంక్షన్. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఫైల్స్_creation అని ఇచ్చాను కదా, దాన్ని ఏమంటారు? ఎస్ ఫ్రెండ్ చెప్పాలా, ఫైల్స్_creation నేమ్ అని ఇచ్చాను, ఏమంటారు దాన్ని? ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్. సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ కి నేమ్ ఇచ్చాను, దాన్నే ఫంక్షన్ నేమ్ అంటాం. ఏది, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి ఒక నేమ్ ఇచ్చాను నేను, ఆ నేమ్ నే ఫంక్షన్ నేమ్ అంటాం. ఏ నేమ్ గివెన్ టు ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ నేమ్. ఏ నేమ్ గివెన్ టు ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ నేమ్. as and when required we call the functions. సో స్క్రిప్ట్ 2 కావాలంటే కాల్ చేసుకో, స్క్రిప్ట్ 1 కావాలంటే కాల్ చేసుకో. ఎస్ ఆర్ నో? సో దీనివల్ల ఏమైంది, ఇక్కడ మనకి కోడ్ అనేది ఇక్కడ ఉన్నదాన్నే ఇక్కడ తీసుకోవచ్చు. కానీ సార్ ఇప్పుడు మాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు ఫంక్షన్ క్రియేషన్ చేయాలని అన్నారు మీరు, file1 అని రాయమని చెప్పారు, కానీ ఇక్కడ బిన్ బ్యాష్ అలాంటివి ఏమైనా ఉపయోగించాల్సిన అవసరం ఉందా? నో 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 నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. ఏం ఉపయోగించాల్సిన అవసరం లా. మీరు జస్ట్ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఈ కంటెంట్ రాయండి, ఇక్కడ నేను చూపించిన కంటెంట్ అంతే. జస్ట్ ఇట్లా ఫైల్ ఓపెన్ చేయండి, files_creation, ఇదేంటిది బ్రాకెట్స్. ఓకే, సో బ్రాకెట్స్ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ రాయండి. కానీ స్టేట్మెంట్స్ రాసుకునే ముందు ఏం రాయాలి ఫ్రెండ్స్, ఏం రాయాలి అక్కడ ఖచ్చితంగా? కర్లీ బ్రేసెస్ యు మస్ట్. సో ఇక్కడ మీరు ఫంక్షన్ నేమ్ ఎట్లా రాసుకోవాలనేది అర్థమైందా? ఎస్ ఓకేనా? ఫంక్షన్ నేమ్ ఎలా రాయాలా, ఇలాగా ఫంక్షన్ నేమ్ ఇట్లా రాసుకొని అక్కడ తర్వాత ఏం రాయాలా, సింపుల్ గా. ఎస్ ఫ్రెండ్స్, ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్.
కర్లీ బ్రేసెస్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఎక్కడ రాయాలి ఇది అంటే ఇది ఎక్కడ రాయాలంటే ఫైల్ 1 లో రాసుకో, ఫైల్ 2 లో నీ ఇష్టం ఎక్కడైనా రాసుకో. ఇంతేనా? ఇంతే. విఐఎం రాసి ఫైల్ 1 రాయి. ఓకే, చేసిన వెంటనే ఓపెన్ అయింది, ఓపెన్ అయిన దాంట్లో ఇది రాసుకో, అంతే, సింపుల్ మ్యాటర్. సో ఆ ఫంక్షన్ ని అక్కడ కాల్ చేసుకో, వేరే దిక్కు అక్కడ సెల్ స్క్రిప్ట్ లో, ఆ స్క్రిప్టింగ్ లో కదా, ఆ స్క్రిప్టింగ్ లో ఇక్కడ కాల్ చేస్తావు. స్క్రిప్టింగ్ ఫైల్ ఇది ఓపెన్ చేస్తావు. ఆ స్క్రిప్టింగ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇదిగో ఫైల్ 1 ఉంది కదా, ఆ ఫైల్ 1 ఇక్కడ రాసుకో. ఓకే, ఫంక్షన్ ఇదేంది, ఫంక్షన్ నేమ్ అని ఉంది కదా, నువ్వు ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చావో అది ఇక్కడ రాసుకో. అదేంది, XYZ. ఇక్కడ XYZ ఇస్తే అక్కడ XYZ, ఇక్కడ XYZ రాసుకోవాలి. ఇట్లా రాసుకొని, అర్థమైందా? మీరు ఎగ్జిక్యూట్ అంటే చాలా కమాండ్స్ ఉంటాయి వీటితో పాటు, ఒకటేనే కాదు. అంటే ఆ ఫంక్షన్ అక్కడ కాల్ చేసుకోమని చెప్తాను. దిస్ ఇస్ వాట్ ఫంక్షన్. ఎస్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ స్టేట్మెంట్ రాసిన తర్వాత మనకు సెమీకోలన్, ఫంక్షన్ సెమీకోలన్, 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 ఎస్, ఎండ్ ఆఫ్ ద లైన్, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఆ తర్వాత మనం ఏంటి, కర్లీ బ్రేసెస్ రాయాలా, ఫంక్షన్ నేమ్ రాయాలి, ఇక్కడ బ్రాకెట్స్ రాయాలి టోటల్ గా. సో బట్ ఫైల్ 1 అంటే ఫంక్షన్ ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు ఇట్లా తయారు చేసుకోవచ్చు ఈజీగా. మరి ఇక్కడ బిన్ బ్యాష్, నో నో నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫంక్షన్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బిన్ బ్యాష్. సపరేట్ ఒక ఫైల్లో రాసుకుంటాం. ఇలాగా మనం పూర్తి స్థాయిలో యూజ్ చేసుకుంటాం ఫంక్షన్స్. ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ ఫ్రెండ్స్? వాట్ డూ మీన్ బై ఫంక్షన్? A group of statements. ఎక్సలెంట్ కాన్సెప్ట్, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. నోట్స్ రాస్తున్నారా? చాలా Yes, sir. జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కఠినంగా ఉండాలి. కొన్ని కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి, అప్పుడు జీవితంలో పైకి వస్తాం మనం, అంతే. అట్లా కాబట్టి చాలా జాగ్రత్తగా, సిల్లీగా అసలే ఉండకూడదు, దయచేసి సిల్లీగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి. సో ఫంక్షన్ చెప్పండి, ఫంక్షన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ statements, statements, or a group of statements. Again, a group of statements. Function is a collection of statements. So function is a collection of statement. That means what? Function contains multiple function contains multiple statements, multiple statements, or a block of statements, a block of statements. అంతే, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో అది ఫంక్షన్ అంటే. సో ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం? సో ప్రొవైడ్ ఏ వి ప్రొవైడ్ ఏ నేమ్ ఫర్ దిస్ block of BLOC, block of statements. We provide a name for this block of statement. We provide a name for this block of statement. That name, we can call it as a function name. That name, we can call it as a ఫంక్షన్ నేమ్. చాట్ జీపీటీలో కొట్టే ఆన్సర్లు చెప్పగలను, వాడికి అర్థమైతే ఈజీగా, చిరాకు పడతారు మీ మీదగా. నువ్వు స్పష్టంగా వర్క్ చేసినోడి స్టైల్లో నువ్వు ఉండాలంటే కొంత నీవు వరకు ఉండాలి, అంతేగాని చాట్ జీపీటీ ప్రపంచంలో ఆన్సర్ ఒకటి అదే చూపించింది, 100 మంది అదే ఆన్సర్లు చెప్తే పక్కా చాట్ జీపీటీ క్యాండిడేట్ అంటే అర్థమవుతుంది. కాబట్టి అట్లాంటి ఆన్సర్లు ఉపయోగించదు దయచేసి. Name రాయలేదు సార్. మీనింగ్ఫుల్. దట్ నేమ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫంక్షన్. సో దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఏ నేమ్ given to the block of statements is nothing but ఫంక్షన్ నేమ్. అంటే ఏదైనా ఒక పేరు మీకు, అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి మీకు ఒక పేరు ఇచ్చినట్లయితే దానినే
ఫంక్షన్ నేమ్ అంటాం అని చెప్పా. ఇది ఆ స్టేట్మెంట్ అర్థం. ఏ నేమ్ గివెన్ టు ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ నేమ్. అట్లా అన్నమాట. సింపుల్ గా వాళ్ళకి ఆన్సర్ చెప్తారు. సో వీ కెన్ హౌ యూ డిఫైన్ ద ఫంక్షన్. ఎస్ ఫ్రెండ్స్, ఎలా డిఫైన్ చేయాలి ఫంక్షన్ ని? స్టెప్ 1, ఓపెన్ ఎస్ ఫైల్. అర్థమైందా? స్టెప్ 2 ఏం చేయాలా? రైట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. రైట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంతే. స్టెప్ 3 provide a name for this block of statements. అర్థమైందా ఫ్రెండ్స్? 3 స్టెప్పుల్లో రాయొచ్చు, అవునా? సో ఎలా రాయాలా చెప్పాలా? విఐఎం ఫైల్ 1 అంతేనా? తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్? విఎం ఫైల్ 1 తర్వాత ఏదో ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ టిఐ, ఫంక్షన్ నేమ్, తర్వాత ఫంక్షన్ నేమ్ ఓకే, కర్లీ బ్రేసెస్ ఓపెన్. సో స్టేట్మెంట్ 1, సో స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ప్లస్ ఇది. అంతే. దీన్నే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ స్టేట్మెంట్స్ మీరు ఎలాగైనా ఉపయోగించుకోండి, మీ ఇష్టం. ఎలాగనంటే ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ కి ఏమిద్దాం అంటే క్రియేట్ ఫైల్స్ అనిద్దాం. ఫంక్షన్ నేమ్ క్రియేట్ ఫైల్స్ అనిద్దాం. ఇది ఫంక్షన్ నేమ్ అనుకో, క్రియేట్ ఫైల్స్ ఫంక్షన్ నేమ్ ఇది యాక్చువల్గా. సార్ మేము కన్ఫ్యూజ్ అవుతాం సార్ అంటే ఇదిగో ఇది ఫంక్షన్ నేమ్, ఆ ప్లేస్ లో నేను ఇచ్చాను. క్రియేట్ ఫైల్స్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ గా తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేయాలా? మనం సింపుల్ గా కర్లీ బ్రేసెస్. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేయాలా? టచ్ ఫైల్ 1 mkdir ప్రాజెక్ట్ 1 ఇట్లా సింపుల్ గా. అంటే మనం దాన్ని స్టేట్మెంట్ అర్థం చేసుకోవడమే మనకు కావాలి. ఏ డేట్ లో ఈ తయారైనవి, ఏ డేట్ అట్లా సింపుల్ గా. కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఎస్, క్రియేట్ ఫైల్స్ సింపుల్ గా విఐఎం ఫైల్ 1, ప్రెస్ ఎంటర్ బటన్, రైట్ ప్రెస్ ఫంక్షన్, రైట్ ద స్టేట్మెంట్స్. ఇది యాక్చువల్గా క్రియేట్ ఫైల్స్ ఫంక్షన్ నేమ్ అని చెప్పాలా. హియర్ ఫైల్ నేమ్ is file name is file 1. Function name is what? Function name ఏంటి ఫ్రెండ్స్? ఫంక్షన్ నేమ్ క్రియేట్ ఫైల్స్. create రిలవెంట్ గా అది ఇచ్చా. అంతే, సింపుల్. ఇది ఫంక్షన్. ఇలాగా మీరు పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. అర్థమైందా? ఇది పెద్ద విషయమైన సబ్జెక్ట్ ఏం కాదు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇది చాలా ఈజీ కంటెంట్ గా చెప్తాను నేను. ఫంక్షన్ అంటే ఓకే, ఇది ఒకటి. ఓకే, ఫంక్షన్ అంటే ఏం సార్? ఇంతే వీ కెన్ కాల్. సార్ ఒక డౌట్ ఉంది సార్ మాకు. సార్ ఇదే ఫంక్షన్ షెల్ స్క్రిప్ట్ లో కూడా రాసుకోవచ్చు కదా, మీరు ఎందుకు సపరేట్ ఫైల్ తయారు చేస్తున్నారు? ఎస్ సార్, నో అంతేనా? అనొచ్చా? ఎస్ చేయొచ్చా? షెల్ స్క్రిప్ట్ లో చేయొచ్చు కదా ఫంక్షన్, చేయకూడదా? ఎస్ ఫ్రెండ్స్, చేయొచ్చా లేదా? ఎస్ అంటే ఎస్ లేకపోతున్నారు ఏమైనా? ఎస్ సార్. ఎస్ అంటే ఎస్ లేకపోయిన వాళ్ళు ఏం పనికి వస్తారంట? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు, సార్ బయటకు వస్తారు.
హలో అంటే హలో అనగలగాల. టైం 8 గంటలకు టైం ఇచ్చామంటే మొత్తాన్ని వదిలేసి క్లాస్ మొదలెట్టించి చెప్తున్నా, అయ్యా జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలి, అన్ని వదిలించుకోవాలని. హలో అంటే హలో అని లేకపోతే ఎట్లా అంటారు? అది కాదు. అది సంస్కారం అనిపించుకోదు, అట్ ద సేమ్ టైం చదువు అనిపించుకోదు, అది వేరేది అనిపించింది. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీ స్థాయికి చెప్పగలిగిన వాడిని కాదులే కానీ నేను చెప్తున్నా, ఈ స్థాయి పెద్ద స్థాయి కాబట్టి వినండి జాగ్రత్తగా. చదివింది అర్థం చేసుకోవాలా, హలో అన్నప్పుడు హలో అని సార్కి ఏదైనా చెప్తా ఉండాలా. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్, ఓకే దిస్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ వెరీ వెల్ అని. లేకపోతే నాకు అర్థం ఎట్లా అవుతుంది? ఓకే. సో నౌ జనరల్ గా అవుట్ సైడ్ ఆఫ్ ద అంటే మనం అవుట్ సైడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ కూడా ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. బట్ ఇన్సైడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ కూడా మనం ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ఆఫ్ ద స్క్రిప్ట్, ఇన్సైడ్ అంటే ఏంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను సపోజ్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నా, విఐఎం స్క్రిప్ట్ 1 రాసా. సరే, విఐఎం స్క్రిప్ట్ 1 రాసేసేసి రాసాం అనుకో. రాసిన తర్వాత వెంటనే ఇలా రాసిన తర్వాత నాకు అనిపించింది, ఏమనిపించింది అంటే, అరే ఫంక్షన్ ఇక్కడే క్రియేషన్ చేసుకుంటే పోలా, బయట నుంచి ఎందుకు కాల్ చేసుకోవడం అనిపించింది. అంటే అప్పుడు అర్థమైంది, నేను ఏం చేశాను తెలుసా? ఇక్కడ ఇలా రాసా ఇలా రాసా బిన్ బ్యాష్. ఓకే, బ్యాష్. ఓకే, రాసిన తర్వాత ఇక మనం దాన్ని ఏదైతే ఫంక్షన్ ఉందో ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. నేను ఎలా డిఫైన్ చేయాలో ఫంక్షన్ అంటే, ఇది ఇక్కడ క్రియేట్ ఫైల్స్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. క్రియేట్ అండర్ స్కోర్ ఫైల్స్ ఫంక్షన్ డిఫైన్ చేశా. ఓకే, కర్లీ బ్రేసెస్ ఇచ్చా. టచ్ అని రాసి ఫైల్ 1 అని ఫైల్ 20 రాసా. టచ్ అని ఇచ్చి, సరే టచ్ కాదు, ఎంకేడిఆర్ సింపుల్ గా ఎంకేడిఐఆర్ ఇచ్చి ప్రాజెక్ట్ 20 అని చేశా అనుకోండి. తర్వాత డేట్ అనే ఫంక్షన్, డేట్ అనే కమాండ్ వాడండి, సెమీ కోలన్, అన్నిటికీ సెమీ కోలన్. తర్వాత ఏంటి, కర్లీ బ్రేసెస్. ఇలాగా ఫంక్షన్ రాశా. ఎక్కడ రాశాను? సెల్ఫ్ స్క్రిప్ట్ లోనే రాశా. సో ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేశా అనుకోండి. సో ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఎస్హెచ్ రాసి స్క్రిప్ట్ 1 డాట్ ఎస్హెచ్ రాశా. ఇలాగా ఇలా రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే ఎగ్జిక్యూషన్ అయింది, సూపర్ గా, ఎక్సలెంట్ గా, ఇట్స్ వర్కింగ్ ఫైన్. So whatever the content, whatever the we have written in this script file is working fine, excellent. And also whatever the function we have written, it's also working fine, excellent. బాగుంది చేశా. కానీ ఒక ఒక 5 days తర్వాత, నాకు వేరే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా హీ వాంట్స్ టు డెవలప్ ఏ స్క్రిప్ట్. అంటే అప్పుడు ఏంది, అది స్క్రిప్ట్ 2 యాక్చువల్ గా. ఈ స్క్రిప్ట్ 2లో నాకు ఎందుకనో, ఎప్పుడైతే స్క్రిప్ట్ 2 నేను ఇట్లా రాయగలుగుతున్నానో, రాసేటప్పుడు కొంత ఇదిగో ఈ క్రియేట్ ఫైల్స్ అనే ఫంక్షన్ అవసరమైంది నాకు. అరే ఫంక్షన్ అవసరమైంది, బట్ ఇది ఎక్కడ ఉంది, స్క్రిప్టింగ్ లో ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంది, ఈ స్క్రిప్టింగ్ ఫైల్లో ఈ ఈ ఫంక్షన్ ఒకటే ఉండదు, చాలా ఉంటాయి. మరి చాలా ఉన్నదానికి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అందుకోసం నేను ఏం చేస్తానంటే, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ వన్. ఇది డిస్టర్బ్ చేయకుండా నేను బయట నుంచి పిలుచుకుంటా, నా ఇష్టం, అది బాగుంటది అన్నమాట. సింపుల్ గా బయట ఏంది, బయట ఎక్కడో ఉంటది ఫంక్షన్ అదేనా, ఇది ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఇక్కడికి పిలుచుకుంటా నేను. ఎస్ ఎస్ ఎస్, అప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయింది. సో మరలా మరొక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి కూడా దే వాంట్ టు క్రియేట్ సంథింగ్. అతను క్రియేషన్ చేసేటప్పుడు చాలా వరకు స్క్రిప్ట్ అంతా రాశాడు, కానీ ఒక ఫంక్షన్ అవసరమైంది, ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ఒక ఫంక్షన్ రాస్తున్నాడు. అతను రాసేటప్పుడు, అతను ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఫంక్షన్ మళ్ళీ దాన్ని ఆ వ్యక్తి ఇక్కడ కాల్ చేసుకుంటాడు. ఎస్ ఎస్, అంటే తను రాయాల్సిన కండిషన్స్, స్టేట్మెంట్స్ అన్ని రాసుకుంటాడు, ఈ ఫంక్షన్ కూడా కాల్ చేసుకుంటాడు అనమాట. అట్లా అట్లా సచ్ వే దాట్ వీఆర్ యూజింగ్ దిస్ వన్. సార్ ఇది రియల్ టైమా, లేకపోతే మీరు కావాలి? రియల్ టైమే బాబు, ఇది రియల్ టైమే. రియల్ టైంలో ఎట్లా ఉంటుంది స్క్రిప్ట్ అంతా. అంతేగాని రియల్ టైమ్ అంటే మనం ఏం ఆన్సర్లు చెప్పలేం. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ రియల్ టైం. రియల్ టైం అంటే ఏంది? ఇంతే.
దీనికి మించి ఇంకేమన్నా ఫంక్షన్ అంటే వేరేలాగా, బిన్ బ్యాష్ అంటే వేరేలాగా, రియల్ టైంలో ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండదు. ఫంక్షన్ కాలింగ్ అంటే ఫంక్షన్ కాలింగ్ ఇంతే, రియల్ టైంలో అంతే, ఇక్కడ నేను చెప్పిన అంతే. అక్కడదే కదా ఇక్కడ చెప్పించేది మీకు. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ వాట్ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ తోటి మనం ఇలా వర్క్ చేయాలి అంతే. ఫంక్షన్స్ అంటే ఇవి యాక్చువల్గా. మరి దీన్ని మనం ఏదైనా చేసుకోవచ్చా? మన ఇష్టం వచ్చింది చేసుకో. సార్ అది ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్లు రాసి మనం అది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిందా లేదా చూసాం, ఆ డైరెక్టరీ క్రియేట్ అవన్నీ రాసు, అన్నీ చేసి నీ ఇష్టం వచ్చింది రాసుకో ఫంక్షన్లో ఏదైనా. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇన్ సైడ్ ద ఫంక్షన్ అండ్ యూ కెన్ కాల్ ద ఫంక్షన్, నో ప్రాబ్లం. అది రాసి అప్పుడు చేసిన ఫంక్షన్ లాగా పెట్టేసుకో నువ్వు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ సో ఫార్, just just create a function. Inside this function write down all the statements immediately. అంటే దాని అర్థమైంది, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఇమీడియట్లీ అంటే ఫంక్షన్ ని పిలుచుకో, ఫంక్షన్ కాల్ చేసుకో, కాల్ చేసుకొని స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఆ ఫంక్షన్ లో ఉన్న బ్లాక్ యాప్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి. దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఫంక్షన్. ఇది యాక్చువల్ గా చిన్నదే అది, అంటే చిన్నదేం కాదు, సబ్జెక్ట్ మంచి సబ్జెక్టే, బట్ కాల్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో కన్ఫ్యూజ్ అవుతారని మనం అట్లాగా. సో ఈ విధంగా సరే బాగానే ఉంది సార్, ఇబ్బంది లేదు. మరి సపోజ్ ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ కాదు అదంతా కాదు పక్కన పెడదాం సార్. సో సార్ వేరియబుల్ అంటే ఏంది అసలు? వేరియబుల్ అంటే ఏంది? వేరియబుల్ నేమ్ ఎవరు చెప్తారు? వేరియబుల్ నేమ్, ఎస్, లొకేషన్ సార్. వేరియబుల్ నేమ్ అంటే లొకేషనా? లొకేషన్. ఇది లొకేషన్ అంతేనా? ఇది లొకేషన్, ఇది లొకేషన్. ఇదే లొకేషన్, ఇది మెమరీ లొకేషన్, అవునా? ఈ మెమరీ Yes, sir. ఈ మెమరీ లొకేషన్ కు ఒక పేరు ఇస్తాం, ఆ ఇచ్చిన పేరునే వేరియబుల్ నేమ్ అంటాం. అర్థమైంది? ఇప్పుడు ఇచ్చిన దాన్నే Yes, sir. వేరియబుల్ నేమ్ అంటాం. అంటే దాని అర్థమైంది, ఎలా చెప్పాలి దాన్ని ఇంగ్లీష్ లో? ఎలా చెప్పాలా? It's the name of the location. It's the location's name, sir. లొకేషన్ నేమ్ ఏంది? ఇది లొకేషన్. Variable name is nothing but a memory location. సరే, ఏ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. ఏంటి? ఏ A నేమ్. name ఇది given. లొకేషన్ కదా, ఈ లొకేషన్ కు ఒక పేరు ఇస్తున్నా, ఈ లొకేషన్ కు ఒక పేరు ఇస్తున్నా, ఆ పేరునే వేరియబుల్ అంటున్నా, దాన్నే వేరియబుల్ నేమ్ అంటున్నా, లొకేషన్ కి ఇచ్చే పేరుని. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ ఇస్ కాల్డ్ వేరియబుల్, ఇస్ కాల్డ్ వేరియబుల్ నేమ్. అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, ఎలా చెప్పాలి Yes, sir. దాన్ని? ఏ నేమ్ Which is given to a memory location. a name which is given to a memory location is nothing but what? Variable వేరియబుల్ name. అనవచ్చు. వేరియబుల్ అంటే ఆ లొకేషన్ కి ఇచ్చే పేరునే మన వేరియబుల్ నేమ్ అని అంటారు. అంటే ఈ వేరియబుల్ నేమ్ ని బట్టి ఆ లొకేషన్ లో ఉన్న డేటాని మనం ప్రింట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో ఈ లొకేషన్ లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఎలాగా? Dollar symbols. By using dollar symbol we can print this data inside this location. అర్థమైందా? అప్పుడు ఏంది, ఇది ఈ పేరు ఇస్తాం. అర్థమైందా? ఇది ఇలా లొకేషన్. సో దానికి ఏంది? వేరియబుల్ నేమ్. సో నేమ్ అంటే దాన్నే మనం ఇంకో భాషలో ఎగ్జాంపుల్ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనొచ్చు, యూజర్ అండర్ స్కోర్ ఐడి మనం అనొచ్చు, మన ఇష్టం. ఎప్పుడైతే అలాగా పేరు ఇచ్చామో ఆ పేరు ఏదైతే యూజర్ అండర్ స్కోర్ నేమ్, యూజర్ అండర్ స్కోర్ ఐడి ఇచ్చాం కదా, ఎప్పుడైతే డాలర్ రాసి యూజర్ అండర్ స్కోర్ ఐడి అని కొట్టిన వెంటనే ఇదిగో ఇక్కడ ఈ లొకేషన్ లో ఐడి 1005 ఉందనుకో, అది ప్రింట్ అయ్యేది 1005 అని. అంతే జరిగేది అది ప్రింట్ అయ్యింది డాలర్ యూజర్ ఐడి అని రాస్తే. దిస్ ఈస్ కాల్డ్ a printing a value from the memory location inside a memory location. It's అర్థమైందా? How you print the value inside a memory location? By using dollar symbol. అర్థమైందా? By using dollar symbol.
వేరియబుల్ అంటే ఏంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పండి. The name which is given to a memory location is variable name. VARA వేరియబుల్ అంటే ఏంటంటే ఇట్ కెన్ స్టోర్, ఇట్ కెన్ హోల్డ్ ఆర్ ఇట్ కెన్ స్టోర్ సమ్ డేటా. వేరియబుల్ అంటే ఏంది? ఇట్ కెన్ స్టోర్ సమ్ డేటా. అర్థమైందా? సో దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఎస్. ఇప్పుడు వేరియబుల్ నేమ్ అంటే ఏంది? ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది. వేరియబుల్ నేమ్ అంటే ఏంది? ఈ మెమరీ లొకేషన్ కి పేరు ఇస్తే అది వేరియబుల్ నేమ్ అయింది కదా అంటున్నాను నేను. ఇప్పుడు అర్థమైందా? పైది ఏంది? ఇట్ కెన్ స్టోర్ దట్ సమ్ డేటా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెమరీ లొకేషన్. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెమరీ లొకేషన్. Yes, సో sir. ఈ లొకేషన్ కి పేరు ఇస్తాం, దాన్నే వేరియబుల్ నేమ్ అనొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్తారు మీరు? వేరియబుల్ నేమ్ అంటే A name which is given to a memory location is nothing but variable name. అంతే, సింపుల్. ఏ నేమ్ విచ్ ఇస్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ To store some data. మళ్ళీ ఆడ స్టోర్కి వెళ్ళావు మళ్ళీ, ఇంకా ఎందుకది? చూడు చక్కగా వేరియబుల్ నేమ్ నేను డిఫైన్ చేస్తుంది. ఇంకా అది ఎందుకు? పైన ఇచ్చాంగా. Yes, sir. Yes, చూడలేదా sir. పైన? మొబైల్ వింటున్నారా? Yes. ల్యాప్టాప్, Yes. మొబైలా? Laptop. కాన్సన్ట్రేషన్. రూమ్ లో ఒక్కళ్ళే, గదిలో ఒక్కళ్ళే ఉండాలి. ఎవరు ఉండకూడదు, ఎవరు కనపడకూడదు. ఎవరు కనపడితే మైండ్ మళ్ళీ పక్కకు తిరిగింది. ఒక్కళ్ళే ఉండాలా. కాఫీ తాగుతావా, టీ తాగుతావా, అది తాగుతావా, ఇది తాగుతావా, ఇవన్నీ వద్దని చెప్పండి అందరికి. ఇంట్లో ఉంటే అన్నం తింటావా? తింటా ఆగు క్లాస్ అవ్వలేదని చెప్పాలి ముందుగానే. చెప్పుకొని లోపలికి రావాలా, లేదా వాళ్ళు నిన్ను కాన్సన్ట్రేషన్ చేయనీరు. ఎస్. ఏ నేమ్ విచ్ ఇస్ గివెన్ టు ఎ మెమరీ లొకేషన్ ఈస్ కాల్డ్ వేరియబుల్ నేమ్. దాన్నే మనం దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? వేరియబుల్ నేమ్. సరే, బాగానే ఉంది. స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ ఉపయోగిస్తున్నాం, కరెక్టే. కానీ యాక్చువల్ గా మీకు తెలియదు. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇది ఒక సింగిల్ వాల్యూనే హోల్డ్ చేస్తుందా లేదా? ఎస్, ఇట్ కెన్ హోల్డ్ ఏ సింగిల్ వాల్యూ. ఎస్ ఆర్ నో? ఒక వాల్యూనే హోల్డ్ చేస్తుంది. బట్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్సైడ్ ద సింగిల్ వేరియబుల్. ఎస్. ఏంటి? నేను ఈ వేరియబుల్లో సింగిల్ వాల్యూనే స్టోర్ చేస్తున్నా. బట్ నాకేం కావాలి తెలుసా? వేరియబుల్ ఒకటే ఉండాలి, బట్ దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి. చాలా ఏంటి, అర్థమవుతుందా నేను చెప్పిన కాన్సెప్ట్? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు Yes, అండర్స్టాండింగ్? sir. Yes, sir. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాలంటే వేరియబుల్ ఒకటే ఉండాలి, బట్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. సింగిల్ వేరియబుల్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వేరియబుల్స్. బట్ దిస్ ఇస్ వాట్? ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఒక వేరియబుల్లో ఒక డేటాని ఇన్సర్ట్ చేసేవాళ్ళం, ప్రింట్ చేస్తున్నాం, అంతేనా? ఎట్లాగా? సింపుల్. ఎట్లాగా? ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఎకో ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని చెప్పా. గుడ్. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని చెప్తే రీడ్ అంటున్నానా లేదా? రీడ్ అని చెప్పి ఎట్లా చేయొచ్చు? రీడ్, అవునా? చెప్పండి. రీడ్ రాసి Username. ఇక్కడ కావాలంటే యూజర్ నేమ్ అని ఇక్కడ ఇచ్చుకోండి. ఇక్కడ రీడ్ అని ఇచ్చి యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పాలి. యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, యూజర్ అండర్ స్కోర్ నేమ్. అప్పుడు ఎకో ఈసిహెచ్, ఎకో డాలర్ యూజర్ అండర్ స్కోర్ నేమ్. అంటే ఏమైంది ఇక్కడ? ఒక వాల్యూ Print తీసుకుంటుంది, ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? అంటే సింగిల్ వేరియబుల్ బట్ సింగిల్ వాల్యూ, సింగిల్ వేరియబుల్ సింగిల్ వాల్యూ ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను అట్లా కాదు, వేరియబుల్ ఒకటే ఉండాలి, మల్టిపుల్ యూజర్స్ కి వాడుకుంటా నేను. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4 మొత్తానికి వాడుకోవాలా. ఎలా? దీన్ని ఇప్పుడు మనం చేయాల్సింది అర్థమైందా?
అంటే దీన్ని ఎట్లా చేయాలా సార్ ఏంది అంటే చూడండి, యాక్చువల్ గా ఇప్పుడు కాన్సెప్ట్ మీరు చక్కగా, అంటే దాని అర్థం ఏంటంటే ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. వాట్ ఇస్ దిస్? ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ values into a single variable or values using a single variable. సింగిల్ వేరియబుల్ ను ఉపయోగించి ఎలా స్టోర్ చేస్తారు సార్? ఏంది ఇది అసలు? ఏ పనైనా అవుతుంది, అవుతుంది. ఎస్, అవుతుందా? అవుతుంది. ఎలాగా? ఏం లేదు, సింపుల్ గా మనకి మెమరీ లొకేషన్ ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దీని మెమరీ లొకేషన్, దీని మెమరీ లొకేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లా మెమరీ లొకేషన్? ఇప్పుడు దాకా ఏం జరిగింది ఇక్కడ? యూజర్ అండర్ స్కోర్ నేమ్, ద నేమ్. ఓకే, నేమ్ అని ఉంటే ఏది? ఇది వేరియబుల్ నేమ్. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఇది వేరియబుల్ నేమ్. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ మెమరీ లొకేషన్ ఎలా దీనికి అలొకేట్ అవుతుందా బాబు అంటే ఇట్లా అవుతుంది. ఇది యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఇలా మెమరీ లొకేషన్ అలొకేట్ అయింది. నేను యూజర్ నేమ్ అనేది ఒక 20 ఇచ్చాను అనుకో, ఇక్కడ వాల్యూ 20 ఇక్కడ స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ వాట్. బాగుంది. అంటే ఇక్కడ అర్థం ఏంది అని అంటే యూజర్ నేమ్ ఇట్లా ఇచ్చాం కదా, ఇలా కాకుండా ఇక స్టైల్ మారుస్తా. చూడు, యూజర్ నేమ్ బ్రాకెట్ పెట్టి 4 అన్నా. అరే, యూజర్ నేమ్ అండర్ స్కోర్ బ్రాకెట్ పెట్టి 4 అంటే అప్పుడు అర్థం ఏం తెలుసా? ఎస్, ఇదిగో 4 లొకేషన్స్ లాగా వస్తాయి ఇట్లా. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? ఎస్, ఆ 4 లొకేషన్స్ వస్తాయి. అర్థమైందా? ఎన్ని 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 లొకేషన్స్ వచ్చినాయి? 4. అంటే అప్పుడు ఏంది? యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే 4 యూజర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని దీంట్లో పడేయచ్చు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒకటి ఉన్నట్టు అర్థం. ఒకటి ఉంది కాబట్టి ఈ లొకేషన్ తయారైంది, ఒకే యూజర్ ని యాడ్ చేసుకోగలిగాం. బట్ ఇక్కడ 4 అని ఇచ్చాంగా మనం డిఫైన్ చేసేటప్పుడే. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, Yes, sir. 4 అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ 4 మెమరీ లొకేషన్స్ అన్నారు. అంటే మెమరీ లొకేషన్ లో 4 పార్ట్స్ వస్తాయి అన్నట్టు. అంటే పార్ట్ 1 ఇదిగో, దిస్ ఇస్ వాట్ పార్ట్ 1. ఇక్కడ ఏంది? బై డిఫాల్ట్ ఒకటి ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి నువ్వు. ఇక్కడ ఒకటి ఉన్నట్టుగానే ఉంది కాబట్టి ఒకటే లొకేషన్. బట్ ఒకటే లొకేషన్ కాబట్టి నో పార్టిషన్స్. బట్ ఇక్కడ ఏంది బాబు? దీన్ని పార్టిషన్ చేయి 4 పార్టిషన్లుగా, 4 భాగాలుగా అని చెప్పాను నేను ఇక్కడ. బట్ వేరియబుల్ నేమ్ ఈజ్ వాట్? యూజర్ నేమే. ఆ వేరియబుల్ నేమే యూజర్ నేమే. ఒకటి 4 పార్ట్లుగా చేయి, అప్పుడే 4 భాగాలు వచ్చింది. అప్పుడేంది దీన్ని? ఎస్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా అనమాట డివైడ్ చేశా. ఆహా, ఓకే. అప్పుడు 4 ఇస్తావు కదా నువ్వు. ఇక్కడ 4 అని ఇచ్చావు కదా, 4 యూజర్ నేమ్ ఇచ్చావు అనుకో. KK1, KK2, KK3, 4 తీసుకునిద్ది అది. KK4 4 ఇచ్చావు అనుకో, ఆ 4 తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది. ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో. ఎస్, అదనమాట. దట్ ఈస్ ద పాసిబుల్ కేస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నువ్వు ఇట్లా చేయాలంటే దాన్ని, ఎస్ ఫ్రెండ్స్, ఇలా నువ్వు స్టోర్ చేయాలంటే దాన్ని ఎరే ఎరేగా డిఫైన్ చేయాలి. అప్పుడు ఎరేగా డిఫైన్ చేస్తే అప్పుడు ఇలాగ అయింది అనమాట. మరి ఎరేగా డిఫైన్ చేయాలి దేన్నైనా అని అంటే, ఎరే డిఫైన్ చేయాలంటే దేన్నైనా అంటే ఏ అన్నాడు. ఓహో, ఏ అని ఇస్తే చాలా, ఏ అని ఇస్తే చాలు, అది ఎరేగా డిఫైన్. ఏం సార్? ఏ అని ఇస్తే ఎరేగా డిఫైన్ అయిపోతుంది. అది తీసుకునిద్ది అనమాట ఎరేగా, ఏ అని ఇస్తే. ఇట్లా సరే, దాని సంగతి కూడా తర్వాత చూద్దాం. ఎరే అంటే ఇది. ఎరే అంటే దీన్ని మనం ఏమంటామంటే, సో ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ యూజింగ్ ఎ సింగిల్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎరే. అర్థమైందా? ఏంటి ఎరే అంటే? అర్థమైందా? అరే విచ్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్సైడ్ అ సింగిల్ వేరియబుల్ యూజింగ్ అ సింగిల్ వేరియబుల్. వాట్ ఇస్ దిస్ ఎరే? ఎరే అంటే ఏంది? ARRAY, ఎరే. ఎరే అంటే ఏంది ఫ్రెండ్స్? ఎరే
which is used to store multiple Multiple values in single variable. using a single variable name. Yes, this is called array. అంతే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక ఇంత ఇదే చెప్పండి చాలు. అరే అంటే ఏంది? ఇదే చెప్పండి. మల్టిపుల్ వాల్యూస్ ని మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సింగిల్ వేరియబుల్ నేమ్. రెండోది కూడా వద్దు. ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ వేరియబుల్ కెన్ బి రిఫర్డ్. ఎస్, అర్థమైందా? సో ఆ విధంగా సేమ్ వాల్యూబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అది ఫంక్షనింగ్ ఎలా జరిగింది అసలు ఏంటి అంటే, ఇప్పుడు చూడు నీకు చెప్తాను. జనరల్ గా నీకు ఒకటి చెప్తా. ఇదిగో ఇప్పుడు నువ్వు అక్కడ 4 అని డిఫైన్ చేసావు అనుకో. ఏమని చెప్పాను నేను? 4 అని డిఫైన్ చేస్తే 4 అని డిఫైన్ చేస్తే ఏమొస్తాయి ఫ్రెండ్స్? 4 పార్ట్స్ వస్తాయి అని చెప్పాలా. ఎన్ని వస్తాయి? 4 4 పార్ట్స్. parts. 4 పార్ట్స్. అయితే దీన్నే మనం ఏమంటాం అంటే ఎరే అంటాం. సరే, 4 పార్ట్స్ వచ్చినాయి కదా. ఓకే, ఇక్కడ నేనేమన్నాను అంటే దీన్ని పార్ట్ 1 అంట, పార్ట్ 2 అంట, పార్ట్ 3 అంట, పార్ట్ 4 అంట. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా 4 అని ఇచ్చాం కాబట్టి 4 వాల్యూస్ తీసుకునిద్ది. ఇక్కడ 4 వాల్యూస్ అంటే ఎవరు? KK1 తీసుకునిద్ది, KK2 తీసుకునిద్ది, KK4 తీసుకునిద్ది, KK4 తీసుకునిద్ది. KK5 స్థలం లేదు. నువ్వు డిఫైన్ చేసింది 4, మళ్ళీ 5 ఇస్తావేంది? అవునా కాదా? స్థలం ఉందా దీనికి? 5 అంటే ఇది ఇది దిస్ ఈస్ వాట్? KK1 coming to this place, KK2 coming to this place, KK3 coming to this place, KK4 coming to this place. ఎక్సలెంట్, సూపర్. అప్పుడు మనం ఏమైంది? ఇక్కడ KK1 వచ్చాడు, ఇక్కడ KK2 వచ్చాడు, ఇక్కడ KK3, KK4 కూడా వచ్చాడు. బాగుంది. సరే, బాగుంది. ఇప్పుడు ఈ పార్ట్ 1 పార్ట్ 2 గొడవ పక్కన పెట్టేశాడు. వాడు డిఫరెంట్ గా మాట్లాడతాడు టెర్మినాలజీ. అంటే ఇక్కడ ఈ KK1 మనం ఏమంటాం ఫ్రెండ్స్? ఫస్ట్ వాల్యూ అనొచ్చా? ఎస్, ఫస్ట్ వాల్యూ. అవునా? దిస్ ఇస్ వాట్? సెకండ్ వాల్యూ. Yes, second దిస్ ఇస్ వాట్? థర్డ్ వాల్యూ. third one. దిస్ ఇస్ వాట్? ఫోర్త్ Fourth వాల్యూ. one. ఓకే, ఇలాగా దిస్ ఇస్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4. 4 పార్ట్స్. 4 పార్ట్స్ లో 4 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ, సెకండ్. కానీ వీడు ఇప్పుడు ఎరే అనే కాన్సెప్ట్ లో టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే, పార్ట్ 1 అనే దాన్ని ఏమని పిలుస్తాడంటే వాడు ఇండెక్స్ అని పిలుస్తాడు. ఇండెక్స్ 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 అని పిలుస్తాడు టెర్మినాలజీ. ఈ వాల్యూని మనం ఏమని పిలుస్తామంటే ఎలిమెంట్ అంటారు. ఎలిమెంట్ 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 ఎలిమెంట్. ఏం సార్ ఎలిమెంట్ ఏంది, ఇండెక్స్ ఏంది అట్లా పిలుస్తాడు వాడు. సార్ నేను పార్ట్ 1 అనుకో, నువ్వు డేటా వాల్యూ 1 ఫస్ట్ వాల్యూస్ అనుకో, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఇండెక్స్ అనేది మాత్రం నువ్వు రిఫర్ చేయి. అంటే ఎవరికైనా అర్థమైంది ఇండెక్స్ అంటే. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఇండెక్స్ ని కూడా, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా మనం చెప్పొచ్చా ఇండెక్స్ ని? ఫస్ట్ ఇండెక్స్ అనొచ్చా? ఎస్, దీన్ని ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఇది సెకండ్ ఇండెక్స్. ఓకే, ఇది 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 థర్డ్ ఇండెక్స్. ఓకే, ఇది ఫోర్త్ ఇండెక్స్. ఓకే, అట్లా అనొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? అనొచ్చు. అట్లా అనమాట. సో ఎలిమెంట్స్ అనొచ్చు, వాల్యూ అనొచ్చు. ఇక్కడ ఇండెక్స్ అనొచ్చు, పార్ట్ 1 అనొచ్చు. కానీ పార్ట్ 1 అనే దానికి వాల్యూ లేదు, కానీ ఇండెక్స్ అనే దానికి వాల్యూ ఉంటుంది. అట్లా అనమాట. సో అది ఎలా డిఫైన్ చేసాడు వాడంటే, చూడండి యాక్చువల్ గా ఇప్పుడు సపోజ్ నాకు 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ ఉంటే ఇదిగో దీన్ని మనం ఇండెక్స్ అని పిలుస్తున్నాం. ఇండెక్స్ నెంబర్ ఎంత? ఇది ఇండెక్స్ నెంబర్ ఫ్రెండ్స్ 1. దీన్ని ఏంది? ఇండెక్స్ నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 3, ఇండెక్స్ నెంబర్ 4. ఇట్లా ఉందనుకోండి. ఇండెక్స్ నెంబర్ 1, ఇండెక్స్ నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 4 ఇట్లా ఉంది. ఓకే, ఇక్కడ KK1 వాల్యూ ఉంటుంది.
KK1 4 3 2 ఇట్లా ఉంది. సో ఇది యాక్చువల్ గా దీన్ని మనం ఏమంటాం, ఫస్ట్ వాల్యూ. దీన్నే మనం ఏమంటాం, సెకండ్ వాల్యూ. అయితే దీన్ని ఫస్ట్ వాల్యూ అనేదాన్ని ఫస్ట్ ఎలిమెంట్ అంటాం. దీన్ని ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ వాల్యూ ఆర్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ వాల్యూ ఆర్ సెకండ్ ఎలిమెంట్. ఇది స్టోరీ. సో ఇలాగనమాట. అయితే ఎరేలో వాడు ఏం చేశాడంటే ఇక్కడ, బాబు ఎరే ఇండెక్స్ నెంబర్ అనేది డోంట్ స్టార్ట్ 1 అన్నాడు. అరే ఇదేంది గొడవ? అవును, డోంట్ స్టార్ట్ 1. మరి ఎలా స్టార్ట్ చేయాలా? ఎస్, స్టార్ట్ విత్ 0. దట్ మీన్స్ వాట్, ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ విత్ 0 అని చెప్పాడు. ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ విత్ 0, తర్వాత 1 2 3 4 అట్లా రావాలన్నాడు. అంటే 1 వద్దా? 1 ఉంది, 1 కానీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలన్నాడు. అప్పుడు 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు పైదాన్ని ఎలా రాయాలా? ఎస్, అర్థమవుతుందా? Yes, sir. Index number 0. అంతే, ఏం లేదు, సింపుల్ గా. అంటే అలాగా స్టోర్ అయితే దాన్ని మనం తీసుకొని ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. అంతే, ఎరే అంటే ఇంతే కాన్సెప్ట్. ఎరే అంటే ఇది. సో ఇలా స్టోర్ అయింది, స్టోర్ అయిన దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. అంటే ఎట్లా స్టోర్ అయింది సార్ అంటే, ఇదిగో ఇక్కడ ఇండెక్స్ నంబర్ 0, ఇండెక్స్ నంబర్ 1, ఇండెక్స్ నంబర్ 2 అట్లా అనమాట. ఇండెక్స్ నెంబర్ 1, ఇండెక్స్ నెంబర్ 2 అట్లా. సో ఇది మళ్ళీ ఇండెక్స్ నెంబర్ 4, చూసారా? అంటే మొత్తం 4 పార్ట్స్ కి 4 ఇండెక్స్లు వచ్చినాయి. బట్ ఫస్ట్ది మాత్రం ఏంది? 0, ఆల్వేస్ 0, మొత్తానికి 0నే ఉంటుంది ఇండెక్స్ నెంబర్ 0లో. ఇప్పుడు సపోజ్ నేను KK1 ఉన్నాడు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ KK2 ఉన్నాడు, KK3 ఉన్నాడు, KK4 ఉన్నాడు. సో నేనేమంటానంటే, నేను ఇప్పుడు KK4 అనే ఎలిమెంట్ ని ప్రింట్ చేయాలంటే నేను ఏ ఇండెక్స్ నెంబర్ వాడాలి? ఐ వాంట్ టు ప్రింట్ KK4, ఏ ఇండెక్స్ నెంబర్ వాడాలి? టోటల్ గా ఈ వేరియబుల్ నేమ్ ఏంది ఫ్రెండ్స్? యూజర్ అండర్ స్కోర్ నేమ్స్. వేరియబుల్ నేమ్ ఇది మొత్తం. ఆ వేరియబుల్ నేమ్ లోనే ఇవి ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 3లో ఉన్న వాల్యూ KK4 ని ప్రింట్ చేయాలంటే అప్పుడు ఏం లేదంటే డాలర్ రాయాలి. డాలర్ రాసి ఆ ఇండెక్స్ నెంబర్ రాస్తే చాలు. ఇండెక్స్ నెంబర్ ఎంత? 3, అంతేనా? 3. అంతే, ఇండెక్స్ నెంబర్ 3 డాలర్ రాసి. అంటే దీనికి ఇంతేనా, ఇంకా ఉందా? ఉంది, కొంచెం కొంచెం షైన్ చేస్తే మిమ్మల్ని చక్కగా అర్థమైపోద్ది. ఎరేస్ అంటే, ఎరేస్ అనే కాన్సెప్ట్ డెడ్ ఈజీగా చెప్తాను నేను. చాలా చక్కగా ఎరేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎరేస్ అంటే వచ్చా అంటే ఇలాంటివి చెప్పిన చాలు. ఇండెక్స్ ఉంటుంది, బట్ ఇట్ స్టార్ట్ విత్ 0. సో ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ యాజ్ అన్ ఎరే, ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ యాజ్ అన్ ఎరే, వి యూస్ ఏ. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ దిస్ వేరియబుల్ యాజ్ అన్ ఎరే, ఏ వేరియబుల్ ఫ్రెండ్స్? యూజర్ అండర్ స్కోర్ నేమ్. అర్థమైందా? యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనేది ఏంది ఫ్రెండ్స్? వేరియబుల్. అవునా? వేరియబుల్. సో ఈ వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్. మరి దీన్ని ఈ వేరియబుల్ ని ఎరేగా డిక్లేర్ చేయాలంటే -a రాస్తే చాలు. -a రాస్తే ఏమైంది? ఎరేగా డిక్లేర్ అయింది ఇది. మరి దాన్ని సైజ్ ఎంత ఇస్తావు? 4 అని ఇస్తే ఇట్లా డిక్లేర్ అయింది. 4 అని ఇస్తే అంటే 1 2 3 4 అట. లేదు నేను 10 అని ఇస్తే ఏమైంది ఫ్రెండ్స్? 10 లొకేషన్స్ వస్తాయి, 10 పార్ట్స్ వస్తాయి, అంతేనా? అంటే అదే వేరియబుల్ నేము మనం 10 Yes, పార్ట్స్ sir. ఉపయోగించాం. ఆ పార్ట్స్ కి మనం ఇండెక్స్ అంటాం, ఇండెక్స్ నెంబర్ అంటాం. దాని లోపల ఉన్న డేటాని ఏమని పిలుస్తాం? వాల్యూని. KK1 అనేది ఒక వాల్యూ. దీన్ని మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తాం? ఎలిమెంట్. సో హౌ ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ an array? Yes,
First value, second value, third value, fourth value. Like this, the data will be storing inside the array. అర్థమైందా? ఎస్, క్లారిటీ ఉందా లేదా? Yes, sir. Yes, sir. సో ఇదిగో ఇదే చెప్పింది. యూజర్స్ అది వరకు నేమ్ వాడావు, యూజర్స్ అండర్ స్కోర్ నేమ్ వాడావు. ఎప్పుడైతే యూజర్స్ అండర్ స్కోర్ నేమ్ వాడావు అంటే రీడ్ అన్నావు, ఇప్పుడేంది రీడ్ ఏ యూజర్స్ అండర్ స్కోర్ నేమ్ 4 అంట. అప్పుడు ఏమైంది, ఇది ఎరేగా డిక్లేర్ అయింది, 4 పార్ట్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏంది ఓన్లీ సింగిల్ పార్ట్. ఇక్కడ ఈ స్టైల్లో ఏది, ఇది కేస్ 1, ఇది సెకండ్ కేస్ 2. ఎస్. సో కేస్ 1 లో దీన్నే మనం ఏమంటాం, వేరియబుల్లే, బట్ దీన్నే మనం అరే అంటాం. అరే అరే డిక్లరేషన్ ఇది అనుకుంటే. డిక్లరేషన్ ఎట్లా సార్ చెప్తారో నేను చెప్తా. ఇది యూజర్ నేమ్ ఇట్లా అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒకటి ఉంది కాబట్టి ఒక పార్టే వచ్చేసింది. బట్ ఇక్కడ 4 ఇచ్చాను కాబట్టి 4 పార్ట్లు వస్తున్నాయి. ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనేది 4 పార్ట్. దట్ మీన్స్ వాట్, ఒకటే యూజర్ నేమ్ వేరియబుల్ యూజింగ్ స్టోరింగ్ మల్టిపుల్ డేటా, మల్టిపుల్ వాల్యూస్. ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో Yes, sir. as per your declaration we can store the data. As per the declaration you can store the data, we can get the parts. Suppose if I declare like this, user underscore names 10 అని ఇచ్చా, what happens? Please tell me. User underscore name అని ఇచ్చా, what happens? Yes, చెప్పాలి. 10 parts will be created. యూజర్స్ అండర్ స్కోర్ నేమ్ అనేది క్రియేట్ అయ్యి ఇలాగ లొకేషన్ వచ్చి, ఓకే, ఇక్కడ ఏం జరిగిద్దంటే 10 పార్ట్స్ 1 2 3 ఇట్లా 10 పార్ట్స్. దట్ మీన్స్ వాట్, ఫస్ట్ దేంది ఇండెక్స్ 0, సెకండ్ దేంది ఇండెక్స్ 1, థర్డ్ Up to అట్లా 9. అట్లా అలాగా. దీని మీద మంచి అవగాహన ఉంటే ఏంటంటే స్క్రిప్ట్ చూసిన వెంటనే అర్థమైంది, ఓహో ఇది ఎరేరా బాబు, ఎరే డిక్లరేషన్ జరిగింది, ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేయాలా నువ్వు అని వెంటనే చేంజ్ చేయగలుగుతావు. అంటే నువ్వు దీన్ని తెలుసుకున్నంత వరకు ఏందయ్యా నీకు ఉపయోగం అంటే, స్క్రిప్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ కనపడితే నువ్వు కంగారు పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటావు, కంగారు లేకుండా ఉంటావు. సో దట్ తొందరగా ఆ స్క్రిప్ట్ ని మాడిఫై చేసి రన్ చేయొచ్చు నువ్వు, ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి. అట్లా ఇప్పుడు మనం యాక్చువల్ గా ఆ బెంగళూరు ఒకేసారి వెళ్ళిన వ్యక్తికి అవగాహన ఉండదు. అదే బెంగళూరు 10 సార్లు వెళ్ళాడు అనుకో, ఆ వ్యక్తి 11వ సారి ఈజీగా వెళ్ళిపోతాడు. అట్లాగే ఇది కూడా స్క్రిప్ట్ అనేది ఒకసారి 10 సార్లుకి మనం చదివి చూసి నేర్చుకొని 10 సార్లు నేర్చుకున్న తర్వాత 11వ సారి అదే స్క్రిప్ట్ మనకు చూపిస్తే ఇదేనా అనిపించింది. అట్లా ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ విత్ 0. సో కొన్ని సందర్భాల్లో ఎరే డిక్లరేషన్ ఎలా ఉంటుంది? ఎరే డిక్లరేషన్ అంటే ఇదిగో, అంటే మోడల్ డిక్లరేషన్ మోడల్ నెంబర్ 1 అంటే ఒక ఎరేని ఎట్లా డిక్లేర్ చేయాలా అంటే మోడల్ నెంబర్ 1 ఇది. మోడల్ నెంబర్ 1లో అంటే సింపుల్ మోడల్ ఇది అనుకో, సింపుల్ మోడల్ డిక్లరేషన్ ఎలా ఉంటుందో తెలుసా? దీని మోడల్ డిక్లరేషన్ ఎట్లా ఉంటుందంటే, దీని మోడల్ ఇక్కడ మనకి చూడండి, యూజర్ నేమ్స్ అని రాశాను అనుకో, ఓకే బాగుంది సార్, నేమ్స్ అని రాశాను, ఓకే, ఈజ్ ఈక్వల్ రాసి యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని రాసి ఈజ్ ఈక్వల్ రాసి, అంటే ఎరే డిక్లరేషన్ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఇప్పుడు KK1 KK2 KK3 KK4 అట్లా రాశాను నేను. ఇది ఒక టైప్ ఆఫ్ డిక్లరేషన్ అనమాట. అంటే వాల్యూస్ నేను సప్లై చేస్తాను డైరెక్ట్ గా, వాల్యూస్ నేనే సప్లై చేస్తున్నా. అప్పుడు ఏమైంది, ఇట్లా డిక్లేర్ చేశా, దిస్ ఇస్ డిక్లరేషన్ మోడల్ నెంబర్ 1, దిస్ ఇస్ డిక్లరేషన్ మోడల్ నెంబర్ 1, సింపుల్ డిక్లరేషన్ ఇట్లా ఇచ్చా. ఇలాగ ఇచ్చినందువల్ల ఎస్ ఫ్రెండ్స్ ఏమైంది, ఇక్కడ
చెప్పాలి, ఇట్లా తయారైద్ది. అవునా కాదా? ఎస్ చెప్పాలి. ఇలాగా యూజర్ అండర్ స్కోర్ నేమ్స్ తయారైద్ది. అక్కడ ఏమైంది ఫ్రెండ్స్ చెప్పండి ఫాస్ట్. 4 పార్ట్స్ వస్తాయా లేవా? Yes, sir. యూజర్ అండర్ స్కోర్ 4 పార్ట్స్ వస్తాయి. ఒకటి, 2, 3, 4 పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ అంటే ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు అర్థమైందా? పిల్లలు ఉన్నప్పుడు ఒక క్లాసులు చెప్పాలన్నా ఒక పని చేయాలన్నా ఎంత కష్టం అందరికి అర్థం అవుతుందా? అందరికి ఉంటారు పిల్లలు, అర్థమైందా? మొత్తం అవన్నీ సాక్రిఫైస్ చేసి ఇలాంటి క్లాసులు మనం నడిపిస్తున్నాం. పిల్లలతోటి ఎంత ఇబ్బంది అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, సౌండ్ ఎవరితో వినపడుతుంది నాకు? పిల్లల సౌండ్. అదే విషయం. లేదు సార్. పిల్లలతోటి ఎంత కష్టం అర్థమవుతుందా? క్లాస్ వినడానికి కష్టమే, క్లాస్ చెప్పడానికి నాకు కష్టమే. అంటే మా పిల్లలతోటి, మీ పిల్లలతోటి అంటే ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తున్నాం మనం. రియల్ గా చెప్పాలంటే అంత మంచి క్లాసుని చక్కగా వినియోగం చేసుకోవాలి మనం. అట్లా పెళ్లి కాని వాళ్ళకి ఈ ఇబ్బందులు అవన్నీ తెలియవు. వాళ్ళకి 40 సంవత్సరాలు వస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఎంత చెప్పినా కూడా అబ్బా, ఏంది కేకే గారి సావను, ఏం క్లాస్ రాదు, ఏముందరా దాంట్లో, ఏందో ఈయనకి ఏదో పెద్ద ఇచ్చినట్టు. క్లాస్ టు క్లాసు నువ్వు లింకప్ చేసుకొని రికార్డింగ్స్ వినగలిగితేనే నీకు అర్థమైంది. అంతేగాని లాస్ట్ లో 11వ రికార్డింగ్ ఇది, 11వ రోజు ఇది, 11వ రోజు వచ్చి దీన్ని వినాలని ట్రై చేస్తే అర్థం కాదు మళ్ళీ. కాబట్టి 10 రికార్డులు తిరగేయాలా. సరే, ఇప్పుడు యూజర్ నేమ్స్ అన్నాడు, కేకే1 ఉన్నాడు కదా, ఇదిగో ఇక్కడికి వస్తాడు కేకే1. ఈ కేకే2 ఉన్నాడు కదా, వాడు ఇక్కడికి వస్తాడు. అంటే దిస్ ఇస్ వాట్ అ సింపుల్ మోడల్ డిక్లరేషన్. Just I'm giving some values while declaring the array. While declaring the array, I'm giving some values. This is a model number 1, simple model. Like this అంటే ఈ విధంగా మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఇండెక్స్ 1 అని ఇచ్చాను కదా, 1 రాదు ఇక్కడ, ఇండెక్స్ నెంబర్ 0 వస్తుంది. ఇదేమో 1 వస్తుంది, 1 1 1 1 1. ఇదేమో 2 వస్తుంది, ఎస్ ఎస్. ఇదేమో 3. అట్లా ఇండెక్స్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0 గుర్తుపెట్టుకోవాలి. ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ విత్ 0 గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఓకే, సింపుల్ సార్. సార్ డిక్లరేషన్ ఈజ్ గుడ్, ఇండెక్స్ declaration is good and storing the data is good. Excellent sir. But how can you print this value? ఇక్కడ నేనేం చెప్పాను, ఇట్లా వెళ్తుంది స్టోరింగ్ అని చెప్పాను కానీ, బట్ హౌ కెన్ యూ ప్రింట్ దిస్ డేటా? ఇలా డేటా స్టోర్ అయిందబ్బా. ఇండెక్స్ నెంబర్ 0లో ఒక డేటా స్టోర్ అయింది, ఓకే. ఇండెక్స్ నెంబర్ 2లో ఒక డేటా స్టోర్ అయింది, ఇండెక్స్ నెంబర్ 3లో ఒక డేటా స్టోర్ అయింది, ఇండెక్స్ నెంబర్ 4లో ఒక డేటా స్టోర్ అయింది. ఓకే, బాగుంది బాగుంది, ఎక్సలెంట్. బట్ హౌ యూ ప్రింట్ దిస్ డేటా? ఇది ప్రింటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ప్రింటింగ్ అర్థమైందా? ప్రింటింగ్ ఎలా చేయాలా?
2, 3. Value 1, value 2, value 3, value 4. ఇది యాక్చువల్, ఇది ఇండెక్స్. ఓకే, సరే అది పక్కన పడదు, దీని వరకు తీసుకో. ఇది యాక్చువల్. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని నేను చెప్తున్నాను, కానీ ట్రై చేస్తున్నాను మీకు అర్థం కూడా. సారీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానికోసం ట్రై చేస్తాను. ఏం లేదా, సో ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా, ఇలా డేటా స్టోర్ అవుతుందంటే నీ డిక్లరేషన్ ఎలా ఉంది అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇలా డేటా స్టోర్ అవుతుంది అనుకుంటే నీ డిక్లరేషన్ ఏరేలాగా ఉంది యాక్చువల్. సో నీ డిక్లరేషన్ ఎలా ఉంది అని చెప్పారా? ఇదిగో చూడండి, యూజర్స్ యూజర్ నేమ్స్. ఓకే, యూజర్_నేమ్, నీ డిక్లరేషన్ ఈజ్ ఈక్వల్ టు KK1, KK2, KK3, KK4 అనుకో. ఇఫ్ యూ డిక్లేర్ లైక్ దిస్, ఓకే, ఇఫ్ యూ డిక్లేర్ లైక్ దిస్, ఇప్పుడు మనకి ఏమైంది అనేది ఇక్కడ రాస్తే, అంటే దిస్ ఇస్ ఫస్ట్ మోడల్ డిక్లరేషన్, అంటే సింపుల్ డిక్లరేషన్. కొంచెం వేరే దగ్గరికి వెళ్తే వేరే డిక్లరేషన్ చెప్తా, సింపుల్ డిక్లరేషన్. ఓకే ఓకే, వస్తాను. ఎస్, ఇది స్టోరీ. కొంచెం పైకి వస్తుంది. ఎస్, ఇది ఎట్లా, దీన్ని మనం సింపుల్ డిక్లరేషన్. ఈ సింపుల్ డిక్లరేషన్ ఇది ఉంది. ఇది ఏం జరిగిద్ది అంటే, లోపల వాల్యూస్ ఎలా స్టోర్ అయ్యింది అనేది నేను బొమ్మ గీసి అంతే. బొమ్మ సార్ మాకు పిక్చర్లో అక్కడ మీకేం కనపడదు, నేను చూపిస్తున్నా. ఇలా ఇఫ్ యూ డిక్లేర్ లైక్ దిస్ ద స్టోరింగ్ విల్ బి లుక్ లైక్ దిస్ అండ్ ద స్టోరింగ్ విల్ బి లుక్స్ లైక్ దిస్. ఎస్, ఇలాగా డిక్లరేషన్ అలాగ ఎరైన డిక్లరేషన్ అలా చేస్తే స్టోరేజ్ ఈ విధంగా వస్తుంది అని. ఏం లేదు, సింపుల్.
వస్తుంది. ఎస్ ఎస్. సరే, ఇప్పుడు మనం చూస్తే ఇదిగో ఈ KK1 ఉన్నాడు కదా, వాడు ఇక్కడికి వస్తాడు. KK2 ఇదిగో ఆయన ఇక్కడికి వస్తాడు. KK3 ఇదిగో ఆయన ఇక్కడికి వస్తాడు. KK4 ఇదిగో ఆయన ఇక్కడికి వస్తాడు. ఇట్లా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉంది. బట్ నౌ ఇది స్టోరీ. ఈ డిక్లరేషన్ ఇలాగ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు ప్రింట్ దిస్ వాల్యూ. ఐ వుడ్ లైక్ టు ప్రింటింగ్ దిస్ వాల్యూస్. ఈ వాల్యూస్ మొత్తాన్ని ప్రింటింగ్ చేయాలంటే ఎట్లా? అది ఇప్పుడు ప్రింటింగ్ మోడల్. డిక్లరేషన్ ఇచ్చావు, స్టోరింగ్ అయిపోయింది, ఓకే, నో ప్రాబ్లం. హౌ యూ ప్రింట్? ఇండెక్స్ 0 1 ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? ఎస్ ఎస్. ఇండెక్స్ 0 ఉన్న వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? ఇండెక్స్ నెంబర్ 1లో ఉన్న వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? ఇండెక్స్ నెంబర్ 3లో ఉన్న వాల్యూ ఎలా? ఇండెక్స్ నెంబర్ ఇట్లా ఈ ఇండెక్స్ నెంబర్లో ఉన్న వాల్యూస్ ఎట్లా ప్రింట్ చేయాలి? ఎస్. ఓకే సార్, నాకు ఇండెక్స్ సార్ ఫస్ట్ ఇండెక్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలా? అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలి సార్, ఒక కోరిక. దట్ మీన్స్ వాట్? సింగిల్ డేటా, సింగిల్ వాల్యూ ప్రింటింగ్. వాట్ ఇస్ దిస్? సింగిల్ వాల్యూ ప్రింటింగ్. అంటే సింగిల్ వాల్యూ ప్రింటింగ్ అంటే ఏం సార్? ఏం లేదు. సింగిల్ వాల్యూ ప్రింటింగ్ అంటే ఎలా రాయాలా అంటే ఏం లేదు. సింపుల్ గా వాడు ఏం చెప్పాడంటే, బాబు నువ్వేం లేదు, ఫస్ట్ డాలర్ రాయి అన్నాడు. ఓకే, డాలర్ రాసా. ఓకే, డాలర్ రాసిన తర్వాత నువ్వు ఈ ఎరే నేమ్ ఏంది? యూజర్స్ అండర్ స్కోర్ నేమ్ కదా. ఎరే నేమ్ అనేది ఏంది ఇక్కడ? యూజర్ అండర్ స్కోర్ నేమ్ కదా. ఓకే, దాన్ని రాసాయి అన్నాడు. ఓకే, రాశాను. యూజర్ అండర్ స్కోర్ నేమ్ రాశాను సార్. ఓకే, రాసావు. ఓకే, యూజర్ అండర్ స్కోర్ నేమ్స్ ఉంది, ఆ యూజర్ అండర్ స్కోర్ నేమ్ రాసా. ఓకే, రాసా. రాసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇప్పుడు నేను ప్రింటింగ్ అనమాట చెప్తుంది. రాసిన తర్వాత ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఇండెక్స్ నెంబర్ పెట్టవాయా అన్నాడు. ఓకే, ఎస్. ఇండెక్స్ నెంబర్ ఇప్పుడు 0 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమైంది? ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయింది. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? అంటే సింగిల్ వాల్యూ ప్రింటింగ్ ఇది. సింగిల్ వాల్యూ అంటే ఒక ఎరేలో చాలా డేటా ఉంది. వాల్యూ 1 ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ. బట్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ అ సింగిల్ వాల్యూ. దట్ మీన్స్ వాట్? 0 కాదు సార్. 5 ఇస్తే 5, 3 ఇస్తే ఇది ప్రింట్ అయింది, 2 ఇస్తే ఇది ప్రింట్ అయ్యి, 1 ఇస్తే ఇండెక్స్ నెంబర్ 2లో ఉన్నది ప్రింట్ అయింది. దిస్ ఇస్ వాట్. ఎప్పుడైతే మీరు ఇది ఇట్లా రాశారో, స్క్వైర్ బ్రాకెట్ రాసి 0 ఇచ్చారో, ఆ లోపల ఏదో రాస్తే అది ఇండెక్స్ నెంబర్. దిస్ ఇస్ వాట్? ఇండెక్స్ నెంబర్ అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. కానీ ఇండెక్స్ వాల్యూని ఏదైనా ప్రింట్ చేయాలంటే నువ్వు ఇట్లా రాసావు కానీ, బట్ షెల్ స్క్రిప్టింగ్ లో వాడు కొంత సింటాక్స్ ఫాలో అవుతాడు. ఆ సింటాక్స్ ఏంటంటే, డాలర్ రాసిన తర్వాత నువ్వు కర్లీ బ్రేసెస్ పెట్టాలి. ఇక్కడ కర్లీ బ్రేసెస్ అంతే. అప్పుడు ఇది యాక్సెప్టబుల్. దిస్ ఇస్ సింటాక్స్. ఎస్ ఎస్. అంటే అప్పుడు ఎట్లా చేయాలి సార్? ఏం సార్ అంటే, డాలర్ రాయాలి, ఓకే, కర్లీ బ్రేసెస్ రాయాలి, ఓకే. అప్పుడు నువ్వు యూజర్ అండర్ స్కోర్ నేమ్స్ రాసి అక్కడ ఉన్న ఏదైతే 0 ఉందో 0 రాస్తావు, ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఇస్తావు. దిస్ ఇస్ వాట్? ప్రింటింగ్ ఆఫ్ అరే వాల్యూ. ఎస్. ఒక వెరేలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇట్లా ఈ మోడల్ ఫాలో అవ్వాలి. 0 ఇస్తే ఏంది? ఇండెక్స్ నెంబర్ 1లో ఉన్నది ప్రింట్ అయింది. 0 ఇస్తే ఏంది? ఇండెక్స్ నెంబర్ 0లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది ఇక్కడ, అంతే. దట్ మీన్స్ వాట్? KK1 ప్రింట్ అవుతాడు. సింగిల్ వాల్యూ ప్రింటింగ్. లేదు సార్, మేము 2 ఇస్తాం, 2 ఇస్తే 2లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. దిస్ ఇస్ వాట్ ప్రింటింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రింటింగ్ ఓన్లీ. లేదు సార్, నాకు అట్లా 1 2 వద్దు, అందరూ ఆ ఎరేలో ఎంతమంది అవుతున్నారో అంతమంది ప్రింట్ అవ్వాలి సార్. ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద మెంబర్స్ ఇన్సైడ్ దిస్ ఎరే. హౌ యూ ప్రింట్ దిస్? ఎస్, వాడు అడిగాడు అది క్వశ్చన్. బాబు, దిస్ ఇస్ అన్ అరే, ఎక్సలెంట్. But this array contains 3 indexes. That means what? 4 values. I want to print all the values. That means what? All the values. ఇప్పుడేంది? సింగిల్ వాల్యూ. But I want to print all the values. How should you print all the values in this array అన్నాడు. ఓకే, అట్లా వచ్చావా? ఓకే, అందుకోసం ఆల్ కోసం ఏం చేశాడంటే, ఇప్పుడు ప్రింటింగ్ ఎలా మొదలు పెట్టాడు తెలుసా? ఆల్ అనే దానికోసం స్టార్ వాడాడు. అబ్బా, ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్. ఎస్.
ఆల్ అనే దానికోసం స్టార్ వాడాడు. స్టార్ మీన్స్ వాట్? ప్రింట్ ఆల్ ద వాల్యూస్. ఎట్లా ఇస్తాం? ఇదిగో ఇందాక ఏమి ఇచ్చావు, ఇదిగో ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి 0 ఇచ్చావు అనుకో 0, ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి 1 అని ఇచ్చే 1. బట్ ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి ఎప్పుడైతే స్టార్ అన్నావో, అర్థమైందా? ఎప్పుడైతే స్టార్ అని ఇచ్చావో, ఎస్, ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్. ఇండెక్స్ నెంబర్ 1, 2, 3, 4 ఎన్ని ఇండెక్స్లు ఉంటే అన్ని వాల్యూస్ ప్రింట్ అయితే వస్తా ఉంటది. బట్ డిక్లరేషన్ ఎలా సార్? డిక్లరేషన్ సేమ్. ఎలా సార్ డిక్లరేషన్ ఇందాక రాసింది ఎలా రాయాలా? ఏం లేదు, సింపుల్ గా డాలర్, ఓకే, తర్వాత ఏంటి కర్లీ బ్రేసెస్, ఓకే, తర్వాత ఏంటి యూజర్ _ నేమ్స్, ఎస్ ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ స్లీపింగ్? ఎస్, Yes, sir. అర్థమవుతుంది సార్. Understanding, sir. ఓకే, థ్యాంక్ యూ. సో ట్రై టు కోఆపరేట్ విత్ అస్. ఓకే, యూజర్_నేమ్స్. మళ్ళీ అప్పుడు యూజర్_నేమ్ రాసి కర్లీ బ్రేసెస్ రాసి స్టార్ పెడతా. సారీ, కర్లీ బ్రేసెస్ కాదు, ఇదేంటి స్క్వేర్ బ్రాకెట్ రాసి స్టార్, కర్లీ బ్రేసెస్ ఎక్కడ? లాస్ట్ ఎండ్. ఓకే, ఇది అనమాట. సో ఇఫ్ యు స్పెసిఫై లైక్ దిస్, ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఇన్సైడ్ దిస్ సినారియో. హౌ యూ ప్రింట్ అంటే వాడు ఏమంటాడంటే, సర్వర్ లోకి వెళ్ళు, ఎరే క్రియేషన్ చేయి, నాకు డిస్ప్లే చేసి చూపివా? నో. హౌ యూ ప్రింట్ దిస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఐ వాంట్ టు ప్రింట్ ఎ సింగిల్ వాల్యూ, హౌ యూ ప్రింట్? ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద వాల్యూస్, హౌ యూ ప్రింట్? ఐ వాంట్ టు ప్రింట్ ఎ స్పెసిఫిక్ వాల్యూ, హౌ యూ ప్రింట్? ఐ వాంట్ టు ప్రింట్ ఎ స్పెసిఫిక్ వాల్యూ, హౌ యూ ప్రింట్? చూసారా? ఆల్ ద వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు, ఆల్ ద వాల్యూస్. సార్ అట్టగా సార్, ఈ ఆల్ వాల్యూస్ కాదు, నాకు ఒక పాయింట్ ఉంది సార్. ఏం తెలుసా? నాకు ఇండెక్స్ నెంబర్ 2 దగ్గర నుంచి ప్రింట్ అవ్వాలా, మిగతా ఏం వద్దు సార్ నాకు. ఇండెక్స్ నెంబర్ 2 దగ్గర నుంచి ప్రింట్ అవ్వాలా. దట్ మీన్స్ వాట్? ఏ పర్టికులర్ లొకేషన్. ఎస్, ఐ వుడ్ లైక్ టు ప్రింట్, ఐ వాంట్ టు ప్రింట్ ఏ పర్టికులర్ ఇండెక్స్ నెంబర్ ఫ్రమ్ ద పర్టికులర్ ఇండెక్స్ నెంబర్. ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ ద పర్టికులర్ ఇండెక్స్ నెంబర్, ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్. అర్థమైంది? ఆల్ కాదు, సింగిల్ కాదు, ఏం కాదు. ఆల్ కాదు, సింగిల్ కాదు, ఏది కాదు, ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ నుంచి రావాలా. సార్ స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏం సార్? నాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళు చూడండి. ఇది అనుకో. ఓకే, గుడ్. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్. దట్ మీన్స్ వాట్? ఎక్కడి నుంచి, ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి ప్రింట్ అవ్వాలనుకుంటున్నానంటే 2 నుంచి ప్రింట్ అవ్వాలా. సార్ అన్ని ప్రింట్ అవ్వాలి సార్, 2 నుంచి ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేయండి సార్ అంటే, అప్పుడు 2 నుంచి అవన్నీ ప్రింట్ చేయాలంటే 2 నుంచి కదా. ఎస్, అప్పుడు ఏంది? అప్పుడు ఇండెక్స్ నెంబర్ 2 నుంచి ప్రింట్ అవ్వాలి. సార్ ఇండెక్స్ నెంబర్ 2 అని ఇస్తే రైతా ఏంది? అయితే అవదు. మరి ఎట్లా చేయాలా అంటే, అప్పుడు ఏం చేయాలంటే బాబు, ఫస్ట్ నువ్వేం చేస్తావంటే, ఫస్ట్ ఇదిగో బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ రాసుకోవాలా. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ రాసుకొని ఫస్ట్ తీసుకోవడం అయితే ఆల్ అన్ని తీసుకో, లైన్లోకి అన్ని తీసుకో, మొత్తాన్ని తీసుకో. ఓకే, మొత్తాన్ని తీసుకో, అన్నిటిని తీసుకో. ప్రింట్ చేయడానికి రెడీగా ఉండు. రెడీగా ఉంటావు కదా? రెడీగా ఉన్న తర్వాత అన్ని స్టార్ అంటే అన్ని కదా. ఓకే, అన్ని కాకుండా ఇదిగో ఇప్పుడు సపరేషన్ చేయి, కోలన్ రాయి, కోలన్ రాసి ఇండెక్స్ 2 రాయి. అరే ఇంతేనా? అంతే. ఇండెక్స్ నెంబర్ 2 రాసామన్నప్పుడు ఏమైంది తెలుసా? ఇట్ టేక్స్ ఆల్, అన్ని తీసుకుంటది, కానీ ఇక్కడ ఏం చేస్తుంది? ఆ ప్రింటింగ్ అనేది ఇండెక్స్ 2 నుంచి మొదలైద్ది. దట్ మీన్స్ వాట్? ఇట్ విల్ స్టార్ట్ ద ప్రింటింగ్ ఫ్రమ్, yes, it starts printing from index number 2. హౌ? ఇదిగో కోలన్ రాసి ఇండెక్స్ నెంబర్ 2 రాస్తే చాలు. బట్ ఇక్కడ స్టార్ మాత్రం రాయాలి ఫ్రెండ్స్. చూసారా? అసలు చాలా 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 సింప్లిఫై చేసేవాడు. స్టార్ రాసి స్టార్. ఎస్, దిస్ ఈజ్ వాట్? ఎరే ప్రింటింగ్, ఎరేస్ వాల్యూస్ ప్రింటింగ్. చూసారా? అంటే అప్పుడు ఏంది అంటే, డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 2కి వెళ్ళి దీన్ని ప్రింట్ చేస్తుంది, దీన్ని 3ని ప్రింట్ చేస్తుంది, అవసరమైతే కింద ఒకటిని కూడా ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేయాలి అంటే 2 నుంచి
ఫ్రమ్ ఇండెక్స్ నెంబర్ 2. సార్ దీన్ని మనం ఎట్లా రాయాలి సార్? ఇక్కడ ఏం లేదు, యూజర్ నేమ్ అదే చెప్పాను కదా, డాలరే, ఫస్ట్ డాలరే, డాలర్ రాసి కర్లీ బ్రేసెస్ యూజర్ అండర్ స్కోర్ నేమ్స్, అంతే. యూజర్ అండర్ స్కోర్ నేమ్స్ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ కోలన్ ఇండెక్స్ 2 కర్లీ బ్రేసెస్ అండ్ this is what అంటే a print a specific index. What is this? దీన్ని ఏమని పిలుస్తారు? ప్రింట్ ఆర్ డిస్ప్లే. ప్రింట్ డిస్ప్లే ఏ స్పెసిఫిక్ ఇండెక్స్, స్పెసిఫిక్ పర్టికులర్ ఇండెక్స్, a specific print or display data or values from a specific index number. ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ నుంచి డేటాని ప్రింట్ చేయాలి. అయితే కొంతమంది ఇక్కడ భాష ఎట్లా ఉంటుందంటే, మనకి వాల్యూ అంటున్నాం కదా, మనం వాల్యూ అంటే దీన్నే మనం ఏమంటాం అంటే ఎలిమెంట్ అంటాడు. ఎలిమెంట్ అంటే ప్రింట్ ద ఎలిమెంట్ అంటాం అనుకో, మనం ప్రింటింగ్ ద ఎలిమెంట్, డిస్ప్లే ద ఎలిమెంట్ అనొచ్చు. కానీ వాడేమంటాడంటే యాక్సెస్ ద ఎలిమెంట్ అని కూడా అంటాడు. యాక్సెస్, ఎలిమెంట్ని యాక్సెస్ చేయండి, యాక్సెస్. కానీ ప్రింటింగ్ అనే అన్న డిస్ప్లే అన్న ఒకటే, నో ప్రాబ్లం. దట్ మీన్స్ వాట్? యాక్సెస్ ద ఎలిమెంట్ అండ్ ప్రింట్ ఇట్, యాక్సెస్ ద ఎలిమెంట్ అండ్ డిస్ప్లే ఇట్, అంతే. యాక్సెస్ ద ఎలిమెంట్ అండ్ డిస్ప్లే ఇట్, దట్స్ ఇట్. యాక్సెస్ ద ఎలిమెంట్ అండ్ ప్రింట్ ఇట్. సో ఆ విధంగా ది ప్రింటింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 2 with the help of this statement. Yes friends, are you understanding friends? No problem. Yes Yes sir. Okay na? చేయగలరా? ఇవన్నీ చేద్దాం, అన్ని చేద్దాం, నో ప్రాబ్లం. అంటే Yes, sir. చేద్దాం. అయితే టైము ఆల్రెడీ ఏమో, సరే మీకు ఇంకా లంచ్ డిన్నర్ అవ్వలేదేమో, సారీ. సరే ఎనీవే క్లోజ్ చేద్దాం. మళ్ళీ దగ్గరగా అంటే ఈ థియరిటికల్ గా ఉంటది అనమాట ఇది. ఈ ఎరేస్ అయినా, ఈ లూప్ స్ట్రక్చర్స్ అయినా, తర్వాత మనం కేస్ స్టేట్మెంట్స్ అయినా థియరీ బాగా అర్థమైతే కానీ రాదు. సరాసరి ఆంతను ప్రాక్టీస్ చూపిస్తే కష్టం అనుకోను. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో లెట్ us stop here for today and we discuss tomorrow friends. Okay, thank you for Okay, your sir. Thank you. Thank you, sir. thank you so Thank you sir. yes. Okay, so try to attend the classes regularly and try to attend the sessions live. అంతేగాని రికార్డింగ్ వీడియోస్ దయచేసి వినొద్దు, సబ్జెక్ట్ మిస్ అవుతారు. తర్వాత ఏంటంటే ఒక 2 months తర్వాత కోర్స్ నేర్చుకుంటారు కానీ మొత్తం మర్చిపోతారు. ఇలాగ మీరు లైవ్ సెషన్స్కి ఎప్పుడైతే వచ్చారో అటెన్షన్ ఉంటుంది, ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఫాస్ట్గా అవతల వ్యక్తి కంటే మీరు ముందుంటారు. అవతల వ్యక్తి ప్యాకేజ్ 6 lakhs, మీ ప్యాకేజ్ 16 lakhs. ఎందుకు? మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తికి 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఎక్స్పర్ట్ అయిన వ్యక్తికి 4 years కాదు, 2 years ఉంది. కానీ అతని జీతం 10 lakhs ఉంటుంది, ఇతని జీతం 16 lakhs ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, విషయం ఎంత ఉంది అని అర్థం. నీ దగ్గర సబ్జెక్ట్ ని బట్టి డిమాండ్ చేయొచ్చు. ఎస్, ఐ హ్యావ్ దిస్ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ప్లీజ్ గివ్ మీ, ప్లీజ్ ప్రొవైడ్ మీ అంటే ఇంటర్వ్యూలోనే వాడు తేలిపోతాడు ఈజీగా. ఇదంతా చెత్త, ఇదంతా చేస్తా ఉంటే ఇతను మంచి ఎక్స్పర్ట్ లాగా ఉన్నాడు, ప్యాకేజ్ ఎంత ఇచ్చైనా మన ప్రాజెక్ట్ లో తీసుకోవాలని. ఎస్, ద ప్యాకేజ్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్, బేస్డ్ ఆన్ యువర్ స్కిల్. ఓకే, థ్యాంక్ యూ సో much and see you tomorrow friends. Thank you, bye.